మాట్లాడటానికి కొన్నిసార్లు తప్పిపోతుంటాం. ఆయన ఇష్టమైన దానిని చేయడానికి కొన్నిసార్లు మనం తప్పిపోతున్నాం. ఏమండి, దేవుని సన్నిధిలో నిరపరాధంగా నడుచుకోవడానికి కొన్నిసార్లు మనం తప్పిపోతుంటాం. దేవుని సన్నిధిలో యథార్థమైన దాన్ని జరిగించడానికి కొన్నిసార్లు తప్పిపోతుంటాం. కానీ ప్రార్థన మాత్రం చేస్తాం. ఏమని? దేవా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఇదే ప్రార్థన చేస్తాం. పైగా రెఫరెన్స్ కూడా జ్ఞాపకం చేసుకొని దావీదును పోయి కదండి ఇలాగూ ఆశీర్వదించావు కదయ్యా అని ప్రార్థన చేస్తుంటాం. మంచిదే, రెఫరెన్స్ కోట్ చేసి ప్రార్థన చేయడం మంచిదే. అదే సమయంలో మనం నడుచుకోవలసిన రీతిని కూడా దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యథార్థమైన జీవితం, మన యథార్థమైన భక్తిని ప్రభు సన్నిధిలో మనం ఎలాగో కనబరుస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నేను ఒక్క రెఫరెన్స్ ను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. దైవజనులు మన మధ్యకు వచ్చున్నారు, సమయాన్ని వారికి అప్పగిద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన నా ప్రార్థన ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, కన్నీళ్లతో తలంచుకొనొచ్చు, నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవాలని రేయింబవలు అపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం, ఏ విశ్వాసం? దేవుని ఎడల ఉన్న ఆ విశ్వాసం. అది ఎటువంటిదో పైన జ్ఞాపకం చేశాడు కదా. నిష్కపటమైన ఏమండి, మన కుటుంబాల్లో ఎటువంటి విశ్వాసం కనబరచాలి దేవుని సన్నిధిలో? ఏమండి, నిష్కపటమైన విశ్వాసం. ఒక కుటుంబం దేవుని సన్నిధిలో కదండి ఉన్నారు అంటే ఆ కుటుంబం ఎలా ఉండాలో ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? తిమోతి యొక్క అవును, తిమోతి యొక్క తల్లిని జ్ఞాపకం చేస్తూ వారిని ఒక మాదిరిగా మనకి జ్ఞాపకం చేస్తున్నారు. వారి జీవితాలు కదండి ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేస్తాం. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనిక్లోను వసించును, అది నీ యందు సహా వసించుచున్నది. ఏ విశ్వాసం? నిష్కపటమైన విశ్వాసం. అది నీ యందు కూడా వసించుచున్నది. విశ్వాసము కలిగిన కుటుంబం. ఏమండి, ఎటువంటి కుటుంబం అంట? విశ్వాసం కలిగిన కుటుంబం. 7వ సంగతి విశ్వాసంతో కూడిన కుటుంబం. అలాగైతే మన కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాయి? ఒకటి, జకరియా, ఎలిజబెత్ వారి యొక్క జీవితాల్లో కలిగిన 4-5 సంగతులు మనం చూసాం. ఆ తర్వాత మనం చూస్తే కదండి మన యొక్క కుటుంబాన్ని మనం చూసాం. ఆ తర్వాత అన్నాకు కలిగిన కుమారుడు కదండి సమూయేలును మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూస్తే తిమోతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ విశ్వాసం కలిగిన కుటుంబం. అలాగైతే మన కుటుంబాలు ఈ రీతిగా దేవుని సన్నిధిలో కొనసాగుతున్నట్లయితే రేపు రాబోతున్నా కదండి, లేకపోతే మనము దేవుని కుటుంబం అని పిలువబడుతున్న దేవుని సంఘంలో మనం ఉంటుండగా ఈ సంఘం ఎటువంటిదంటే అది పరిశుద్ధమైనది, తర్వాత నిష్కలంకమైనది. చెప్పండి, ఎఫ్సి పత్రికలో 5:27లో మహిమ కలిగిన సంఘం. కుటుంబం ఎటువంటిది ఉండాలా? కుటుంబంలో దేవుని సన్నిధిని మనము కదండి కలిగి ఉన్నామంటే ఆ కుటుంబం మహిమ కలిగిన కుటుంబం. వారు ప్రార్థన చేస్తే కదండి, వారు కన్నీళ్లు విడిస్తే, వారు విజ్ఞాపన చేస్తే, వారు ఆరాధన చేస్తే దేవునికి మహిమ. దేవుడి కొద్ది తలంపులు దీవించి ఆస్వాదించుగాక. చిన్న ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, క్రీస్తు ప్రభు నామమున మీకు స్తోత్రాలు. కొన్ని సంగతులు జ్ఞాపకం చేయడానికి మీరు చూపిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నిన్న మా అందరి హృదయాల్లో మీ కార్యం జరిగించమని, మీ దాసుని కూడా మరలా నిలబడుకుంటుండగా మీ దాసుని బలపరచమని సహాయించమని మీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాన్ని ఇప్పటి వరకు దేవుడు తన దాసుని బలపరిచి చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు కుటుంబానికి మనం కలిగి ఉండవలసినటువంటి విషయాల గురించి మాట్లాడారు.
దేవుడు తను బలపరిచిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యపరిచయం చేసిన దేవుని సేవకులకు హృదయపూర్వకమైన ప్రేమను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇప్పుడు చిన్న బ్రేక్ ఉంటుంది. మీరు అందరూ చక్కగా లేచి అంబేద్కర్ భవన్ నుంచి మేము టీ ఇస్తారు. టీ తాగిన తర్వాత చాలా త్వరగా ఈ టీ పంపించారు కదండి, అక్కడే కాలయాపన చేయకుండా ఒక 5 నిమిషాల్లో వస్తే మన పాట పడుతున్న తర్వాత దైవజనులు రేనాస్ బాబు మన మధ్య ఉన్నారు. అయ్యా లేదు అందరూ బయటకు వెళ్ళాలి రండి. అంతే వినండి, కొద్దిగా నా మాట వినండి. అప్పుడు అందరూ బయటికి వెళదాం. అక్కడ అంబేద్కర్ భవన్లో టీ ఏర్పాటు చేశారు. టీ తాగిన తర్వాత వచ్చి ఫ్రెష్గా వాళ్ళ పాట పాడి దేవునికి సందేశాన్ని అందరికి వందనాలు. అయితే ఈ ముందు వస్తు తీసేసి కొందరండి